రూపాయలు బావరెడ్డి లక్ష్మి చేసి ఇప్పుడు ఈ రోజున పూర్తి చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా అంటే పెడనలో జరిగేటువంటి సబ్స్టేషన్ కానివ్వండి, బట్టి మిల్లి కూడా రెండు కూడా ఈ రోజున పూర్తయ్యే స్థాయిలో చివరి వరకు వచ్చేసినట్టు మీకు తెలియజేస్తా ఉన్నాను. అది కనుక పూర్తయినట్టయితే కనుక ఆ రోజునే పూర్తయినట్టయితే మనకి ఈ రోజున ఇటువంటి విద్యుత్ అంతరాయాలు ముఖ్యంగా గుర్తుపెట్టులో ఉండే కాదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజున చాలా వరకు వర్క్ కూడా అయిపోయింది. అక్కడ సుమారుగా ఒక పెడన నుంచి బంటిమిల్లి కరెంటు సంబంధించిన టవర్స్ కూడా 78 టవర్స్ వేయాల్సి ఉంటే వాటికి సంబంధించి ఇంకొక 18 టవర్స్ కనుక అక్కడ పూర్తి చేసినట్టయితే ఆ వర్క్ కూడా పూర్తి అయిపోద్ది. త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసి మృత్యుని బండి మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఎటువంటి విద్యుత్ లోపాలు లేకుండా నిరంతరం నాణ్యతమైనటువంటి విద్యుత్తుని అందించిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక పూర్తయినట్టయితే మనకి ఆక్వా రంగానికి సంబంధించి అప్పుడే చాలా బాగా పెరుగుతా ఉంది. ఆక్వా రంగం కూడా మన నియోజకవర్గంలో ముఖ్యంగా కుర్చేని మండలం అలాగే తర్వాత బంటిమిల్లి మండలాల్లో బాగా పెరుగుతున్నటువంటి సందర్భంలో అప్పుడు ముందు చూపుతోటి ఆ రోజున అక్కడ సబ్ స్టేషన్ ని కట్టాలని నిర్ణయించుకుని శంకుస్థాపన చేసి నిధులు తీసుకొచ్చి ఆ రోజున కాగిత వెంకటరావు గారు కూడా అక్కడ శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. చాలా వరకు కొంత వర్క్ జరిగిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం దాన్ని పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు. ఎక్కడ కూడా ఒక స్తంభం కానీ లేదంటే ఒక గోడ కానీ కట్టినటువంటి పాపాలు పోలేదు అక్కడ. సో దానివల్ల 5 సంవత్సరాలు అక్కడ వర్క్ సరిపోవడం వల్ల ఒక పక్కనేమో ఆక్వా రంగానికి సంబంధించి రైతులేమో మరి ఎక్కువగా దాని మీద మొగ్గు చూపి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి రైతులందరూ కూడా ఆ వైపు దిశగా ప్రయాణం చేయటం, తద్వారా ఈ రోజున మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక అక్కడ ఆక్వా రంగం బాగా డెవలప్ అవడం వల్ల